పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన. పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనను చేయుట అంటే ఆసక్తి కలిగి మంచి ఉద్దేశ్యంతో చేసే సత్కార్యముల వలన పుణ్యమైన కీర్తిని యశస్సుని అనుగ్రహించే లలితాదేవి. పులోమజార్చిత బంధముచని బంధురాలక. అందమైన చక్కనైన ముంగురులు కలిగి అన్ని రకాల బంధనాల నుండి విముక్తులను చేసి పులోమని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడినటువంటి లలితా పరమేశ్వరీదేవి. విమర్శరూపిణి విద్యా బియదాది జగత్ప్రసూహ. ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృష్టించి జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపిణిగా విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే లలితాంబ. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేసి సకల మృత్యు భయాలను పోగొట్టునది మాతా లలిత పరమేశ్వరి. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని. కలియుగ మలినములను పోగొట్టునది, చింతన ద్వారా తెలుసుకొనుటకు వీలు కానిది, దేవతలందరిలో ముందుగా అర్చింపబడేది మాతా లలితాదేవి. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది, కాలమును హరించునది, విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడినది అయిన మాతా లలిత పరమేశ్వరి. తాంబూలపూరితముఖి దాడిమి కుసుమ ప్రభ. దానిమ్మ పువ్వు ప్రభవలే విరాజిల్లుతూ తాంబూలం చేత నిండి పండిన నోటితో సర్వసుందరమైన ముఖము కలిగిన లలితాదేవి. మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. మిత్రుడు అనే సూర్యుని యొక్క కాంతి కలిగి మృడుని యొక్క పత్నిగా మోహనమును కలుగజేసే రూపముతో ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు కలిగిన కళ్ళు కలిగిన లలిత పరమేశ్వరి. నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి. సమస్త లోకాలకు ఈశ్వరి అయ్యి సర్వము నియంత్రించగలిగేది, భక్తులకు సర్వ కోరికలు నెరవేర్చే నిధిలాంటి నిత్య సంతుష్టి స్వభావం కలిగిన లలితాంబ. మైత్రాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. మైత్రి మొదలైన వాసనా చతుష్టయం గలవారిచే అర్చింపబడుతూ మహాప్రళయ సమయంలో సాక్షీభూతురాలైన మహా త్రిపుర సుందరీ దేవి లలితాదేవి. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘనరూపిణి. అన్ని శక్తులకు అతీతంగా ఉండే శక్తిస్వరూపిణి, సర్వాంతర్యామిని, సర్వమును చూడగలిగినది, ఘనరూపం దాల్చిన ప్రజ్ఞావంతమైన లలితాదేవి. మాధ్వీపానాలసామత్త మాతృకా వర్ణరూపిణి. నిత్యము పరవశత్వముతో ఉండునది, అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండునది. మధు సంబంధిత పానము వలన అలసత్వము చెందిన లలిత పరమేశ్వరీ దేవి. మహాకైలాసననయ మృణాల ముదదోర్లత. తామరతూడుల వంటి మృదువైన బాహువులు గల గొప్పదైన కైలాసమునే నిలయముగా కలిగిన శంభుని భార్య శాంభవి. మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మూర్తి భవించిన దయాలక్షణము కలిగి గొప్పగా ఆరాధింపబడినది అయిన పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు లలిత త్రిపుర సుందరీదేవి. ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత. ఆత్మకు సంబంధించిన చాలా గొప్పదైన మహావిద్యలకు అధిష్టాత్రి, సకల జనులు ఆచరించే శ్రీవిద్యకు ఆదిమూల స్వరూపిణి, మన్మధునిచే అర్చింపబడిన
లలితాదేవి. శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక. భక్తులు కోరే కోటానుకోట్ల కోరికలను నెరవేర్చి సర్వమంగళప్రదమైనటువంటి 16 అక్షరములు గల మూలమంత్రస్వరూపిణిగా సర్వ విద్యలకు ఆదిమూలమైన లలిత పరమేశ్వరి. కటాక్షకింకరీభూత కమలా కోటిసేవిత. అనుగ్రహ వీక్షణము మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహము చేత సేవింపబడినది అయిన లలిత త్రిపుర సుందరి. శిరస్థితాశ్చంద్రనిభా పాలస్థేంద్రధనుఃప్రభా. ఇంద్రధనుస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందుతూ చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి ఆ చంద్రుని పాలమున ధరించినది లలిత పరమేశ్వరి. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతరదీపిక. శ్రీచక్రములో 3 బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క మధ్యన ఉంటూ సూర్యునితో సమానమైన కాంతిని కలిగి భక్తుల యొక్క హృదయంలో నివాసం ఉండే లోకజనని. దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. రాక్షసుల యొక్క సంహారం గావించి దక్షిణ ఇంట పుట్టి దక్షిణ కుమార్తెగా దక్షయజ్ఞ వినాశనానికి కారణభూతురాలైనది ఆదిపరాశక్తి లలితా పరమేశ్వరి.